ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, దయగల కృపగలిగిన మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసనుడవైన మా దేవ, ఘనత మహిమ స్తుతి ప్రభావములు పొందనర్హుడవైన మా దేవ, సకల యుగములకు రాజువైన దేవ, సర్వసృష్టికర్తవైన మా దేవ, ఆది సంభూతుడవైన మా తండ్రి, భూపతులకు అధిపతివైన మా దేవ, నిరంతరమును నిత్యమును సింహాసనము మీద ఆసనుడవైన వాడవుగా మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు ఆరాధించబడుచున్న దేవా, నీకెంతో వందనములు, స్తోత్రాలు. మీ ఉన్నతమైన శ్రేష్టకరమైన పరిశుద్ధమైన మీ గొప్ప నామమును బట్టి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. ఇదిగో నేను మృతుడినైతని కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన మా దేవా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడవు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవ, మీ ఘనమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చిస్తుంటున్నాం. ఎన్నడూ ఎప్పుడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న తండ్రి, ఇదిగో నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన మా దేవా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించునని మట్టి పురుగులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందులకే వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు మాకు ఆయా రీతులుగా చాలిన దేవుడిగా ఉన్నందుకే వందనములు, స్తోత్రాలు. తిరిగి మా దేవా, దైవజనుడు భక్సింగంకులకు మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనము, అపోస్తల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతేక కలిగి ఉండే గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించినందులకై మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, మా దేవ, కృపలో జ్ఞాపకం చేసుకునండి. మరోసారి మిమ్మల్ని కొనియాడుతున్నాం, గణపరుస్తుంటున్నాం. మా తండ్రి, మీ దీపస్తంభం కర్మేల్ అనాథకాల సంకల్పంలో జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తు ప్రేమలో జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మీరు మీ శేషమును మీరు ఉంచినందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. తండ్రి, ఈ దినము బైబిల్ స్టడీ కొరకై వచ్చిన నీ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించండి. పాటలు, వాక్య ధ్యానము మా దృష్టికి మీ దృష్టికి ఎంతో అంగీకారముగా ఉండుటకు సహాయం చేయండి. తద్వారా మేము ఆత్మీయమైన మేలులు పొందుటకు సహాయం చేయండి. ఈ దినము ఎన్ని ప్రాంతాల్లో బైబిల్ స్టడీకి నిలబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీరు మాకు ఆదిను అంతమును అల్ఫా ఓమేగాగా ఉండి సహాయపడుతురమ్మని, కనికరించి కృపను చూపమని, కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి మహిమను పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జర్లు తీసుకో. పాట సంఖ్య 443. భక్తుల సంఘమే ప్రభుని శరీరం. పాట సంఖ్య 443, పాత పాటల పుస్తకంలో 440. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, నందాయన తన పూర్ణత నిండు, ఒక శరీరమునకు
శిరస్సునొకటేగా ఒక శరీరమునకు శిరస్సునొకటేగా సంగమునకు ప్రభు శిరస్సుగా సంగమునకు ప్రభు శిరస్సుగా భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణతని శిరస్సు నుండే యోచనలు వెలువడును శిరస్సు నుండే యోచనలు వెలువడును శరీరమునందు ప్రకటింపబాడు శరీరమునందు ప్రకటింపబాడు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును యోధుల నీయులే నీయులని లేదు యోధుల నీయలే నీయులని లేదు దాసుల నీయు స్వాతంత్రులనియు లేదు దాసుల నీయు స్వాతంత్రులనియు లేదు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత కలవు శరీరములో అనేక అవయవముల్ కలవు శరీరములో అనేక అవయవముల్ కలసి ఏకముగా నివసించుచుండున్ కలసి ఏకముగా నివసించుచుండు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలసి ఏకముగా మును చేయలేవు కలయకనే కార్యమును చేయలేవు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఆత్మైక్యతనవ యవములు కలిగిన ఆత్మైక్యతనవ యవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము పొందున్ క్షేమాభివృద్ధిని దేహము పొందు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరసాదినములో సర్వాంగములుండిన శిరసాదినములో సర్వాంగములుండిన సేవలో ప్రభు పరే పూర్ణతయుండును సేవలో ప్రభు పరే
పూర్ణతయుండును భక్తుల సంగమే. ప్రభుని శరీరము అందాయన తన నింపును, అందాయన తన పూర్ణత నింపును. పాట సంఖ్య 454, పాత పాటల పుస్తకంలో 451. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రారాజని. 454, 451. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించు. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించు. అడ్డుపరచక నేడే రమ్మనుము, అడ్డుపరచక నేడే రమ్మనుము. ప్రభు యేసు నీకు రాజాయను రాజాయను. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. ఎందుకు నీవు దారి తొలగితివి, పిలిచెను నీ రక్షకుడు. ఎందుకు నీవు దారి తొలగితివి, పిలిచెను నీ రక్షకుడు. దూరము నుండక తృణీకరింపక, దూరము నుండక తృణీకరింపక, అంగీకరించుము నీ రాజుగా నీ రాజుగా. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను. మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను. రాజు యేసుని స్వీకరించుము, రాజు యేసుని స్వీకరించుము. నీ హృదయమునకు రాజాయనే రాజాయనే. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు. యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు, సౌందర్యమైనది ఆ గృహము. యేసు రాజు ఇల్లు
కట్టుచున్నాడు. సౌందర్యమైనది ఆ గృహము, మంచును బోలి కట్టుచున్నాడు. మంచును పోలి కట్టుచున్నాడు. ఆయనే ప్రభువు రారాజు, రారాజు. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు. ఆత్మ ద్వారానే చేయుచుండే. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు. ఆత్మ ద్వారానే చేయుచుండే. యాజకులముగా పూజితమేప్పుడు, యాజకులముగా పూజితమేప్పుడు. స్తుతికి యోగ్యుడు మన ప్రభువే, మన ప్రభువే. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. యేసు ప్రభుని నైపుణ్య హస్తము, యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా, పూర్ణముగా. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. బైబిల్ స్టడీ నిమిత్తమై ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయ 33వ అధ్యాయము దయచేసి 29వ వచనం. 33:29 మనము ఈ వాక్యము గత దినాల నుంచి బైబిల్ స్టడీ కొరకై ధ్యానించుకుంటున్నాం. చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెం, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. రండి, ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మాయడల కృప చూపుచున్న దేవానికి ఎంతో వందనములు, స్తోత్రాలు. తిరిగి
మీ పాద సన్నిధిలో మరోసారి ప్రార్థిస్తున్నాం. మా దేవా, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. తిరిగి మనైనా వాక్య ధ్యానము కొరకై నీ పాసన్నిధికి వస్తున్నాం. నీ దాసుని మీ కలవరి యొక్క శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా నా నోటికి మీరు బోరగా ఉండండి. నీ వాక్యమును మాకు అందించు. ప్రభు, మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. కృపలో నమములను జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. రావలసిన వారిని నడిపించమని ఘనత, మహిమ, స్తుతి ప్రభావములు మీకే కలుగును కాకని ప్రార్థిస్తూ తగ్గించుకుని దీనులమై రిక్తులమైన ఈ పాసనిధికి వస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మోషే మృతి పొందక ముందు ఇశ్రాయేలు ప్రజలను దీవించుతూ ఉన్న విధానమును గురించి ఇక్కడ రాస్తూ వస్తాడు. ఆ మాటను మనము 33 మొదటి వచనంలో చూస్తాం. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలులను దీవించిన విధము అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఎవరిని ఈ మోషే దీవించగలుగుతున్నాడు అనేది మనము చూడగలుగుతూ వస్తే, పేరు పేరున వారిని పిలిచి వారిని దీవిస్తుంటున్నాడు. అది మొదటి పేరు రూబేను అని మనం చూశాం. రూబేను అంటే అతనిని ఏమని దీవించగలుగుతున్నాడంటే, బ్రతికి చావక యుందువుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అని దీవిస్తుంటున్నాడు. సో ప్రభువు కొరకు మనం ఎలాగన బ్రతకాలా, జీవించాలా అనేది ఈ రూబేను యొక్క జీవితాన్ని గురించి మనము గత 2 బైబిల్ స్టడీలలో చూసుకుంటూ వచ్చినాం. తిరిగి ఈరోజు ఇంకొక వ్యక్తిని మోషే దీవించగలుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే 7వ వచనం చదవండి. యూదాను గూర్చి అతడిట్లా నేను విని చేర్చుము చేసి చూడండి, మోషే యూదాను గురించి అంటే యూదాను దీవించగలుగుతున్న విధానమును మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. సో ఏమని మోషే గొప్ప దైవజనుడు యూదాను గురించి చెప్పగలుగుతున్నాడంటే, యూదా మనవిని విని తన ప్రజల యొద్దకు అతనిని చేర్చును. యూదా మనవిని విని అనే మాట మనం చూస్తాం. రెండవది, యూదా బాహుబలము అతనికి చాలున్నట్లుగా చేసి. మూడవది, అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయమై ఉందువు. కాబట్టి యూదా అంటే అర్థమైంది స్తుతి. యూదా అంటే అర్థమైంది స్తుతి. సో రెండవది కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యూదా అంటే ప్రార్థన. 2 అర్థాలు. ఇక్కడ ఏమన్నాడు, ఆ యూదాను గూర్చి అతడు ఇతడును యూదా మనవి విని అంటే మనవి చేసుకోవడం, ప్రార్థించడానికి గుర్తు. సో యూదా అంటే అర్థమైంది స్తుతి. రెండవది ప్రార్థన. రండి, ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం చూడండి. 29:35. కానీ ఈసారి యెహోవాను స్తుతించేదననుకొని యూదా అను పేరు పెట్టెను. చాలు. యూదా అనగా అర్థమైంది ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఆ తల్లి చెప్తున్న మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. యాకోబుకు ఆ తర్వాత ఆ యొక్క లేయా ఏ విధముగా గర్భవతి అయ్యి బిడ్డలను కంటా ఉందో, ఆ ఆఖరి సందర్భంలో ఈ మాటను మనం చూస్తుంటున్నాం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని అతనికి ఏమని పేరు పెట్టింది? యూదా. యూదా అంటే అర్థమైంది స్తుతి. ద్వితీయోపదేశకాండం 33:29లో 7వ వచనంలో చదివిన ప్రకారంగా యూదా అంటే అక్కడ మనవిని
విని అనే మాట మనం చూస్తున్నాం. సో ఈ రాత్రి స్తుతిని గురించి, మనవిని గురించి కొన్ని సంగతులు మనము ధ్యానించుకుంటాం ప్రభు నడిపించిన కొలది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక సందర్భంలో ప్రభువును మనము స్తుతిస్తూ రావాలా. ప్రభువును మనం ఏం చేయాలా? స్తుతిస్తూ రావాలా. ప్రతి దాని విషయంలో మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలా. ఎక్కువ సార్లు దేవుని స్తుతించిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్. ఎవరో? దావీదు. దావీదు యొక్క కీర్తనలోకి మనం వెళితే రకరకాలుగా దావీదు దేవుని స్తుతించినట్లుగా అనుభవముగా ఆయన రాస్తూ వస్తాడు. అయితే ఆయనను ఎట్లా స్తుతించాలంట? దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు యెహోవా నామమును ఎంబడాలంట, స్తుతి నందాల. రండి, కీర్తనలు 41 కీర్తన 13వ వచనం. 41 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి చూడండి, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలమునకు. అందుకే ఇర్మీయా గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తాను అంటాడు కదా. ఆయన ప్రేమ కూడా అంతవరకు శాశ్వతంగా ఉండేది. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము యూదా అంటే స్తుతించడం అనే అర్థము ఆ తల్లి ఆ బిడ్డ విషయంలో జన్మించేటప్పుడు చెప్తుంది, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తా, ఇతనికి యూదా అని పేరు పెడతా. ఒకవేళ ఆ తల్లి ఏమని స్తుతించుంటుంది? ప్రభువా, ఇదిగో నాకు కుమారుని ఇస్తున్నావు, ఎంతో నేను ఇప్పుడు నొప్పులతో బాధతో రకరకాలుగా నేనుండా, ఇదిగో ఇప్పుడు నేను నిన్ను స్తుతిస్తున్నా, కాబట్టి యూదా అంటే అర్థమది స్తుతి కదా, నేను ఆ పేరే పెడతా, కాబట్టి నువ్వు నాకు ఎటు తిరిగి మగ బిడ్డను యూదానే ఇయ్యి అని ఒకవేళ ఆ తల్లి ప్రార్థన చేసిందేమో, అందుకే ఆ మాట రాసింది అక్కడ. అలాగున ఆ మాటలు పలుకుతూ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క పేరుకు అర్థం అనేది ఉందని చెప్పిన. ప్రతి పేరుకు ఏముంది? అర్థం ఉంది. బైబిల్లో అర్థం లేని పేరు వ్యర్థం, అర్థం లేని పేరు వ్యర్థం, అర్థం లేని జీవితం కూడా వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటే ఏమో నాకు తెలియదంటే జీవించేదే నీకు తెలియకపోతే నువ్వు జీవించి కూడా వేస్ట్. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, యూదా అంటే స్తుతించడం. యెహోవా నామము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఏం చేయబడాలంట? స్తుతి. అందుకే దావీదు నోరు ప్రభును పలు రకాలుగా ఆరాధిస్తూ వచ్చినాడు. చూడండి, 51వ కీర్తన తన నోరును గురించి ఏం చెప్తాడో. 51వ కీర్తన రండి, 51వ కీర్తన 15వ వచనం చదవండి. 15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించున్నట్లు నా పెదవులను తెరువమంటే అప్పటికేమని అర్థం? మూసుకొనే ఉన్నట్టే కదా, మూసుకొనే ఉన్నట్టే. తెరవలే, అంతవరకు తెరవలే, చెప్తా ఉన్నాడు. ఇంకా తెరిచినాంచి మనోడు స్తుతించేదే మొదలుపెట్టాడు అనమాట. అర్థమైందా? స్తుతించేదే మొదలుపెట్టాడు. ఇంకా దేవుడు ఎప్పుడైతే నోరు తెరిచినాడో అప్పుడు స్తుతించేదానికి అందుకే కీర్తనలో మనం చూస్తే రకరకాలుగా ప్రభును ఆయా సందర్భంలో దావీదు స్తుతించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన తట్టుకోలేక పాటలు కూడా కట్టినాడు. మంచి అదేంది వీణ వాయించేవాడు. గొర్రెలు ఆడ మేస్తా ఉంటే, అడవిలో వాయించుతూ ఉంటే ఆ గాలికి దానికి ఎట్లుండేదంటే గొర్రెలు కూడా ఆడనే పండుకొని మేయకుండా చూస్తున్నాయంట. ఏం సంగీతం రా నాయనని గొర్రెలు మేయకుండా అట్టే ఉంటా ఉన్నాయంట. అంటే అట్లా దేవుని, అందుకే అంటున్నాడు, నా నోరు నిన్ను స్తుతించున్నట్లుగా తెరువు నా పెదవులు తెరువు. చాలామంది ఆరాధన చేయరు, ప్రభును స్తుతించరు, యేసుప్రభు నమ్ముకుని ఉంటారు. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నామంటారు. ఆరాధన చేస్తానని చేయలే. రేపు అందరినీ ఆదివారం ఆరాధన చేయించా, మైకు వరుసగా ఇచ్చా. అర్థమైందా? ఆరాధన చేయండి అని. అందరూ ఆరాధన చేయాలా. దేవుని బిడ్డారా, మనం నోరు తెరవాలా. ఏమంటే నీ నోరు తెరువుము, నేను నింపుతా. నువ్వు తెరకపోతే ఏం నింపుతా? చూడండి, పక్షి ఉంది, మీరు అన్నీ చూడండి. పక్షులు
ఈ పిల్లలు కన్న తర్వాత తల్లి నోరుతో తీసుకొని వస్తే పిల్లలు ఇట్ట తెరుచుకొని ఉంటాయి. నోరు తెరుచుకుంటేనే తల్లి ఏం చేస్తుంది? నోట్లో వేస్తుంది. చూసినారా లేదా మీరు? అది కానీ ఇన్ని చూస్తాం కానీ దేవుని మందిరంలో నోరు మాత్రం తెరవమే. స్తుతించేదానికి మన నోరును తెరవాలా. అందుకే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే నోరు తెరిచినాడో మనోడు ఎట్లా ప్రార్థన స్తుతిస్తున్నాడంట. 52వ కీర్తన 9వ వచనం. ఉత్తమమైనది నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను ఏం చేస్తా? నిత్యము నేను స్తుతిస్తా. ఈ భూమి మీద నేను బ్రతికిన దినాలంతా నేను నిన్ను స్తుతిస్తా. ఎందుకంటే నీవు దావీదు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ప్రార్థన చేసినాడో, ఏదైతే కావాలనుకున్నాడో అది ఏం చేసినాడంటే దేవుడు నెరవేర్చినాడు. ఆడ ఆ మాట అంటున్నాడు, నీవు దాన్ని నెరవేర్చితివి. ఇదిగో నా జీవితంలో ఎన్నో నెరవేర్చినావు ప్రభా, నా జీవితంలో ఎన్నో నువ్వు ఇచ్చినావు ప్రభా, నా జీవితంలో ఎన్నో నేను కలిగి ఉన్నాను ప్రభా. కాబట్టి నేను నిత్యము నిన్ను. కాబట్టి మనము దేవుని స్తుతించే వారం ఉండాలా. అంత మాత్రమే కాకోకుండా దావీదు ఏమంటాడంటే స్తుతిని గురించి 63వ కీర్తన 6వ వచనం. 63:6 నా జీవితకాలం అంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదాను. నా జీవిత కాలమంతయు నేను దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలం హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. కాబట్టి మన జీవితకాలం అంతా ప్రభువును ఏం చేయాలా? దావీదు సంగతి ఇట్లా చూసుకుంటే దావీదేమో నా నోరు తెరువు నిన్ను స్తుతించేదానికంటే తెరిచినాడు. తర్వాత నా జీవితకాలం అంతా నేను నిన్ను స్తుతిస్తా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తా అంటే యోబు దగ్గరికి వస్తే యోబు దేవుని స్తుతించేది చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. యోబు స్తుతించినట్లు ఎవరు స్తుతించలే, యోబు స్తుతించినట్లు ఎవరు స్తుతించలే. చదవండి 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం చాలు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి చూడండి, యోబు స్తుతించేది చాలా ప్రత్యేకంగా ఉంది. నేను ఆదివారం కూడా చెప్పాను. నేను అర్థమైందా? అన్నీ పోయినాయా లేదా? అన్నీ తనకు ఉన్నటివి అన్నీ పోయినాయి. ఇండ్లు పోయింది, వాకిలి పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఏమీ లేదు. ఆ దేహానికి కూడా ఏమొచ్చింది? కురుపులు పుండ్లు వచ్చినాయి, రోగం వచ్చేసింది. బరుకోలేక చేతులతో చిల్ల పెంకులు తీసుకొని గోకేస్తున్నాడు, బరుగుతా ఉన్నాడు, రక్తాలు కారుతున్నాయి. ఆడికి భార్య వచ్చింది, దూషిస్తూ ఉంది, దూషించడం అని చెప్తా ఉంది. కాబట్టి ఇట్టి పరిస్థితులలో యోబు దేవుని యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునికి ఏం కలుగును కాకుంటున్నాడు. అద్భుతమైనది ఇది. మనకు జీవితంలో ఏం నేర్పించేదంటే మన జీవితంలో వచ్చే కష్టాలు, మన జీవితంలో వచ్చే నిందలు, మన జీవితంలో వచ్చే శ్రమలు, మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితులు, మన జీవితంలో కలిగే ప్రతి నష్టములు, కష్టములు, వ్యాధులు, రోగములు, లేదంటే మరణములు, ఏ పరిస్థితి అయినా బట్టి దేవుని మనము అది మనకు నేర్పించబడుతుంది. సో దేవుడు అలాంటిది అనుమతించడు. యోబు లాంటి శ్రమలు మన జీవితంలో, ఎందుకంటే మనం అంత కెపాసిటీ మనకు
లేదు, తట్టుకోలేము, తెలుసు ఎంత శోధించాలనో అంతే దేవుడు పెడతాడు. కానీ అయినా అనేక సందర్భం. అందుకే దేవునికి ఎందుకో ఒక ఆలోచన వచ్చిందంట. దేవునికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? దూతలతో చెప్పాడంట దేవుడు, దూతలారా మీరు కర్మెల్లికి పోండి, కర్మెల మందిరానికి పోండి. కర్మెల మందిరానికి పోయి ఇద్దరిని పంపినాడంట. ఇద్దరు పంపనంట. 2 బుట్టలు ఇచ్చాడంట. 2 బుట్టలు. 2 బుట్టలు, ఒక బుట్ట ప్రార్థన బుట్ట, ఒక బుట్ట స్తుతి బుట్ట ఇచ్చినాడంట. సరే ప్రభు పోతామని దేవుని మాటని కర్మెల్లోకి వచ్చినారంట. కర్మెల్ అంటే ఇది ఒక కథ కాబట్టి మందిరం మన పేరు చెప్తా ఉండ. సండే స్కూల్ ఇది ఒక కథ, మంచి కథ. సరేనని ఆ 2 దూతలు కర్మెల్లోకి వచ్చినాయంట. వస్తే ఈ బుట్ట ఏమో నిండిపోతా ఉంది. ఏ బుట్ట? ప్రార్థన బుట్ట. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రార్థనే కదా, స్తుతి రాదు. స్తుతి చెల్లించేది ఎప్పుడో 10th క్లాస్ పాస్ అయినామా, డిగ్రీ పాస్ అయినామా, లేదంటే ఉద్యోగం వచ్చిందా, లేదంటే పిల్లలు పుట్టారా, లేదంటే ప్రమోషన్లు వచ్చాయా, ఏదో దాన్ని బట్టి మనం ఏం పెడతాము? స్తుతి గుడికే పెడతాం, అంతనే కదా. కృతజ్ఞత స్తుతి చెల్లిస్తాం అన్నమాట. సో ప్రార్థన, ప్రభా ఇది నాకి, ఇది నాకి, ఇట చేయి ప్రభా, లేకపోతే అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా. ప్రార్థన బుట్టలు. మన దూత అనేదంట, ప్రభా ఇది నిండిపోయి పొల్లిపోతుంది ప్రభా, ప్రార్థన అంటే ఉండు అట్టనే ఉండు అన్నాడంట. స్తుతి చూస్తే చాలా తక్కువ. ఎప్పుడో అనుకునేది నెరవేర్చమన్నప్పుడు, చాలామంది అనుకునేది నెరవేరినప్పుడు కూడా స్తుతి చెల్లించేదానికి బరివే కష్టమే. అర్థమైందా? ఇది సరే తీసుకొని రండి పైకి అన్నాడంట. పోతే ప్రార్థన ఏమో ఫుల్గా ఉంది, ఇది మొయ్యలాగా తీసుకుపోతుందంట దూత, ఇది అల్కంగా పట్టుకొని పోతుందంట. అయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? ప్రతి విషయంలో దేవునికి ఉందా లేదా మాట? ప్రతి విషయంలో చూడండి, 5వ అధ్యాయం ఆ మాట ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 16వ వచనం. అది ప్రతి విషయంలో. చెప్పండి, ఏ విషయంలో? ఇప్పుడు ప్రతి విషయం అంటే యోబు ప్రతి విషయంలో దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతి చెల్లిస్తుంటున్నాడు. ఇది మన అనుభవంగా ఉండాలా. రాని ఒకవేళ వచ్చే పరిస్థితిలో మేము కూడా దేవుని అదే స్తుతిస్తూ ఉన్నాం. ఏది జరగాలన్నా ప్రభా నీ ఇష్టం ప్రభా, స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ బుద్ధి చెప్పమని ముళ్ళ మూట కడతా, రెడీ, నేను పెద్దలకు లోబడతా, ఐఎమ్ రెడీ. ఎందుకంటే నా ప్రభు నాకు ఇప్పుడు నేను బతికేవాడు, కష్టపడి శ్రమపడేవాడు ఆడైనా పోయి వాడు బాంబేకి పోయినా బతుకుతాడు, మేస్త్రి పని చేసి. వాడు బెంగళూరుకైనా పోయి బతుకడు. ఇక్కడికన్నా అక్కడికన్నా రేట్లు ఎక్కువ, అవునా కదా, పన్నెళ్ళకు మామూలుగా మన ఏరియా కన్నా. దేవుని సేవ చేసేవానికి ఎక్కడైనా. ఈరోజు యోహాన్ అంకుల్ చనిపోయాడు, రాజంపేటలో కూడా చేసిపోయాడు, మాకు సించోకులో చేశాడు. 21 సంఘాలు మారినాడు. ఎన్ని సంఘాలు? రావే కదా అంకులు, ఆనందరావు అంకులు చెప్తున్నాడు. ఈయన ఇన్ని సంఘాలు ఎందుకు తిరిగినాడు? దేవునికి లోబడ్డాడు, ఎబ్రోన్లో పెద్దలకు లోబడ్డాడు. ఈనాడు అక్కడే సింహాసనం వేసుకొని మేము పోపు మందిరం నుంచి కదలమంటారు సేవకులు అనే మాట చెప్పినాడు. లైవ్లో ఉందని వినండి. భూస్థాపన కార్యక్రమంలో మనం సేవకులు మారుతండాలా, ఎన్నో స్థలాలు మేము మారినాం అని అంటున్నాడు. వాస్తవమే ఇది. దైవజనుడు భక్సింగ్ గారు నేర్పించినది అది, ప్రత్యక్షత దర్శనం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇది నేర్చుకోవాలా. ప్రతి విషయంలో ప్రభును స్తుతించాలా. ఇక నుంచి పొమ్మనరా ప్రభా ఇది నిశ్చిత్తం, మేము నమ్ముతున్నాం నాయన, ఇదిగో నిన్ను స్తుతిస్తున్నాం. దేవుడు ఇంకొక రీతిగా అక్కడ సాయం చేస్తాడేమో, ఇంకొక రీతిగా ప్రభు అక్కడ వాడుకుంటాడేమో. కాబట్టి ఎక్కడ సేవ చేయలేనోడు భయపడతాడు, కానీ ఎక్కడ కష్టపడినోడు భయపడతాడేమో, కానీ సేవ చేసేవాడు కష్టపడేవాడు ఆడైనా. దేవుని బిడ్డలారా, ఇది ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రాకముందు ఎన్నో స్థలాలు, కలకడ చిత్తూరు జిల్లా, సదుం చిత్తూరు జిల్లా, తర్వాత ధర్మల్ ఆర్టీపీపీ, తర్వాత నంద్యాల హెడ్ క్వార్టర్, తర్వాత నుంచి సింహాద్రిపురం, తర్వాత నుంచి సీతారాంపురం. దేవుడు ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితులలో ప్రభును స్తుతించాలా. మనకి మేలు జరిగినప్పుడు కాదు, అడిగింది కలిగినప్పుడు కాదు, కష్టములలో, వ్యాధులలో, బాధలలో, శ్రమలలో, నిందలలో, అవమానములలో, ప్రతి పరిస్థితులలో యోబులాగా ఒక ప్రత్యేకమైనదిగా స్తుతించాలా. యూదా మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే ప్రభువును స్తుతించుట. ఇది ఒక వెరైటీగా ఉంటే దానియేలు దగ్గరికి పోతే దానియేలు ఇంకొక రీతిగా స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆయనది ఒక వెరైటీగా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం.
2:23 చదవండి. 2:23. 2:23. మా పితరుల దేవా, నావు రాజుకు ఏమొచ్చింది? కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ. కళ చెప్పాలంట, కళ భావం చెప్పాలంట. ఇదేమన్నా అదే? కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా? ఏం చేసినాడు దానియేలు? ఏం చేయలే, ప్రార్థన చేసిండు. ప్రభుని స్తుతి. ఇప్పుడు పిలిచినాడు, స్నేహితులను పిలిచినాడు. అనన్యాను, మిషాకును, అజర్యాను అంతా పిలిచాడు. పిలిచి, అయ్యా రాజు కళ వచ్చిందంట. కళే కాదు, కళ చెప్పకపోతే మనల్ని ఏం చేస్తారంట? కాబట్టి ప్రార్థన చేసినాడు. దేవుడు కళ భావము చెప్తే అబ్బా ఎగిరి గంతులేలా, రాన్రా, ఎవడో బబులోను దేశంలో అందరు రాన్రా, రాజుకు చెప్పు పోండ్రా, ఏమనుకున్నావు నేను అంటే అనలే. ఏం చేస్తున్నాడు? దీని అర్థం ఏంటంటే, మీకు భావము సమయం లేదని చెప్తున్నా. దేవుడు తనకు బయలుపరిచిన దానిని బట్టి ఇప్పుడు అంటున్నాడు, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. నలుగురు కూర్చున్నారు ప్రార్థనలో. దేవుడు ఒక్కరికి బయలుపరిచినాడు. ఎవరికి? దానియేలుకు. చెప్పండి, ఎవరికి? తెలియపరచబడిన తర్వాత వాళ్ళతో చెప్పి ప్రభుని ఘనపరుస్తున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని హెచ్చిస్తుంటున్నాడు, ప్రభుని కొనియాడుతూ ఉంటున్నాడు. ఇది దానియేలు అద్భుత రీతిగా ప్రభుని స్తుతించే విధానం ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. ఎందుకు ఈ సందర్భమును మనం తీసుకొని రాబడుతుందంటే, యూదా అంటే అర్థమైంది దేవుని స్తుతించుట. అబ్బా ఈ పరిస్థితులలో ఎవరు చెప్తారా నాయన? కళ ఆయన కలిగిన కళ మనమేడ చెప్పాలా? దాని భావం ఏం చెప్పాలా? ఇది అసాధ్యమే. అయిపోయి ఇంకా మన పానం ఇంతటితో ఈ బబులోను దేశంలో ఫినిష్. జ్ఞానులందరినీ ఏం చేస్తానన్నాడు? అందుకే యూదా అంటే ప్రార్థన, స్తుతి. కాబట్టి ప్రార్థన చేసినారు. ప్రభా ఏంటి పరిస్థితి? ఇది ఏంటి అయ్యా? రాజుకి ఇచ్చిన కళ ఏంది? కళ భావమేంది? అద్భుత రీతిగా దానియేలుకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు తెలియజేసిన తర్వాత దానియేలు ప్రభునెంతో స్తుతిస్తుంటున్నాడు, ప్రభును ఆరాధిస్తుంటున్నాడు, ప్రభునెంతో ఘనపరుస్తుంటున్నాడు, హెచ్చిస్తుంటున్నాడు. ఈనాడు మన జీవితంలో ఇది కలిగిన వారంగా ఉండాలి. కర్మేలు సంఘముగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూదాను గురించి. ఓ దైవజనుడైన మోషే యూదాను ఎంతగానో దీవిస్తుంటున్నాడు. యూదానగా స్తుతి, తర్వాత ప్రార్థన. నీ మన విన్నాడు, నీ బాహుబలము, నీ శత్రువుల విషయంలో నేను నీకు సహాయము చేస్తా. ఎప్పుడైతే ప్రభుని మనం ఇలాగను స్తుతిస్తామో, అందుకేనండి ఆరంభ దినాల్లో సంఘం ఎట్లుండేదంట? అపోస్తుల కార్యములు. సంఘం ఎట్లుండేదంట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. 2:46 చదవండి. మరియు వారు ఏకమనస్కులై దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటి రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు. వారు ఏకమనస్కులై తప్పక దేవాలయంలో చేరి ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని స్తుతిస్తుంటున్నారు. దేవాలయం అనగా దేవుని యొక్క సన్నిధి. తప్పక. అందుకే క్రైస్తవులు అబద్ధాలు ఆడతారంట, అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు పాడతారేమని? దేవుణ్ణి స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధ ఆకాశలో
ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆరంభ దినాల్లో పేతురు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయన వాక్యముని విని హృదయము పొడవబడి 3000 మంది రక్షణ మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ యొక్క అపోస్తల బోధ యందు సహవాసం ఎందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండి ఒక ఇంటి దేవాలయంలో తప్పకంటే మనము ఆదివారం ప్రజెంట్ చెప్పు సూచన సంఘ ప్రార్థనకు ఆబ్సెంట్ అంటే సూచన కాదు చెప్పడము. ఆ తర్వాత బైబిల్ స్టడీకి ఏమంటే ఏదో ఒకటి. అయితే ఇక్కడ ఏముంది? ఇప్పుడు వాక్యం మనకి ఆధారం ఉంది. ఏముంది వాక్యం? మీరే చెప్పండి. వాక్యం ఏముంది? వారు ఆనందముతో వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక ప్రతిదినం అంట. మనం ప్రతిదినము కూడికలు పెడితే వస్తారా? నీకేం పర్వాలేదు, నీకేం పనులు లేనైనా, ఇక్కడ సేవకుడివి నువ్వు చెప్తా ఉంటావు, ఇంకేం పనికి పోవద్దా, డ్యూటీకి పోవద్దా, వండుకోవద్దా, తినద్దా? ప్రతిదినం కూడుకున్నారు ఆరంభ దినాలలో. ఉందే లేదా? ఇక్కడ దేవుని స్తుతిస్తుంటున్నారు. అవునా కదా? చెప్పండి. మనకి ఏదో ఆ మంగళవారం సంఘ ప్రార్థన, బేసవారం బైబిల్ స్టడీ, మళ్ళీ ఆదివారం. కొన్ని పెద్ద సంఘాలలో అయితే సోమవారం గొలుసు ప్రార్థన. ఒకవేళ ఇక్కడ ఉన్నానంటే గొలుసు ప్రార్థన పెడతాం. నూతన సంవత్సరంలో నుంచి గొలుసు ప్రార్థన పెట్టాలా. గొలుసు ప్రార్థన లేకనే ఇన్ని జరుగుతుంటాయి. సోమవారం గొలుసు ప్రార్థన, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారము విలేజ్ మీటింగ్స్ ఉన్నాయి అన్ని సంఘాలలో, బేసారం బైబిల్ స్టడీ ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, నెలకోసారి ఆల్ నైట్ ప్రార్థన ఉంది. ఉన్నాయా లేవా? దేవుని బిడ్డలారా చూడండి, ఆనాడు నిజంగా ఆది సంఘము ప్రభుని అంగీకరించిన బిడ్డలు వారి జీవితంలో ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటూ, అందుకే పాట పాడినాం, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన సన్నిధిలో. దేవుని ఆలయంలో దేవుని సన్నిధి ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని బలం ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని మహిమ తేజస్సు ఉంది. ఈనాడు అది చాలామందికి తెలియదు. దేవుని మందిరంలో నిత్య సుఖములు ఉన్నాయి. ఈనాడు చాలామందికి దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని సన్నిధిలో ఒక గంట గడుపుదామనేది లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో యూదా అంటే స్తుతించడము మన జీవితంలో అది కలిగి ఉండాలా. ప్రతి పరిస్థితిలో ప్రభును మనము స్తుతించేది నేర్చుకుంటూ రావాలా. అలాగనే మనము జీవించగలుగుతూ రావాలా. ఇప్పుడు మళ్ళీ మనము యూదా అంటే స్తుతి అనేది చూసాము. రెండవది యూదా అంటే మనవి, ప్రార్థన అనే సంగతి చూసాం. ప్రార్థన కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు రండి ద్వితీయోపదేశకాండం 33:29 రండి. 33:29 చదువునైనా త్వరగా. 29 కాదు, క్షమించండి, 7వ వచనం. చాలు, యూదా మనవి విని. సో ప్రార్థన. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చూస్తున్నాం. కాబట్టి యూదా చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడంట. మన ప్రార్థనలు కూడా దేవుడు చెప్పండి వింటాడు. అనేక సందర్భాల్లో మన జీవితంలో ఈ ప్రార్థన అనేది మనం లేని వారంగా ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది, ప్రార్థన చేయకపోవడము పాపం. యెహోషువ గ్రంథంలో ప్రార్థన చేయకపోవడం ఏందంట? పాపం. ఇప్పుడు చెప్పండి, నేను పాపం చేయలేదు అంటే ఎట్టా? నేను ప్రార్థన చేయలేదంటే ఎట్టా? ప్రార్థన చేయకపోవడం పాపం. ఇంకొకడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. చూడు, ఇది ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, స్తుతిలో ఇంత శక్తి ఉంది. యూదా ఇంత శక్తివంతమైన వాడు. ఈనాడు మన జీవితంలో అది తెలుసుకోవాలా. ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో ప్రార్థన అనేది లేదు, స్తుతి అనేది లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు ఆది సంఘం అత్యాశక్తితో ఏం చేసిందట? ప్రార్థన. అందుకే గొప్ప దైవజనుడు పాట పాడుతూ వచ్చినాడు, ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము. నెమ్మది సుఖము
నొందాలంటే ఏం చేయాలా? ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితంలో అవి లేదు, కుటుంబంలో మన జీవితంలో అవి లేవు, సంఘంలో మన జీవితంలో అవి లేవు. నెమ్మది సుఖము లేదు. ఏం కారణం అంటే ప్రార్థన జీవితం లేదు. ఎంత అర్థం ఉందో చూడండి. దైవజనుడు భక్ష్యం గారు మోకాల మీద ఉన్నాడు, ఆ బండలు కూడా గుంతలు పన్నాయి, ఆయనకు కరుడు కట్టినాయి. వాక్యం బోధిస్తున్న సేవకులు మేమైనా కదా, ఎవరిమైనా కావచ్చు, అది కావాలి, ఆచరణ అది కావాలి. ప్రార్థన ఎంత అద్భుతమైనదో దేవుని యొక్క వాక్యంలో. ప్రార్థన ద్వారా ఎంత దేవుడు ఆ మనవిని విని మన జీవితంలో మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడో ఆయా సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి యూథ అంటే రెండవది ప్రార్థన. అంత గొప్ప సొలొమోను ఒక మాట అంటాడు. సొలొమోను గొప్ప మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు. అని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 8:28 చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8:28. నాయనా, అయినను ఆ ఆ ఆ ఆ ఆలకించుము. నెక్స్ట్ కింద ఆ ఆ ఆ ఆ ఆ ఆహా! కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జీవితంలో చూస్తుంటున్నాం. మనము దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, లేదంటే ఎక్కడైనా మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క నేత్రములో రెయింబగల్లో, అంటే మన ప్రార్థనల వైపు ఆయన కన్నులు ఉన్నాయి. అది కాదు, ఇంకా మన ప్రార్థనల వైపు ఆయన చెవులు కూడా ఉన్నాయి. ఆయన మన మొరను వింటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఏ పరిస్థితి అయినా మన జీవితంలో రాని, అది ఏ పరిస్థితి అయినా మనకు అసాధ్యమైనదే కావచ్చు, మన శక్తికి మించిందే కావచ్చు, ప్రార్థన కానీ ప్రభుపాద సన్నిధిలోకి పట్టుదలతో వస్తే అద్భుత రీతిగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. మన మనవి వింటాడు, ఆలకిస్తాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన వైపు ఉంటుంది. ఈనాడు మన జీవితంలో అది నేర్చుకోవాలా. మన ప్రార్థనలు ఎక్కడికి చేరుతాయంట? పరిశుద్ధమైన స్థలం దేవుని సన్నిధికి చేరుతాయని ఉంది. రండి ఆ మాట చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. 30:27. లేచి దీవింపగా వినబడెను. ప్రార్థనలు ఎక్కడికి చేరుతున్నాయంట? చూడండి, మళ్ళా ఎవరున్నారు అక్కడ? మన దేవుడు ఉన్నాడు. అది ఏదైనా సరే అక్కడికి మన ప్రార్థనలు చేరుతున్నాయి. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, మన ప్రార్థనలు ధూపము వలె పైకి పోతున్నాయి. ప్రార్థన అలాంటిదన్నమాట. కాబట్టి యూథ అంటే మొదటిది ప్రభును స్తుతించుట, రెండవది యూథ అంటే ఏంది? ప్రార్థన. కాబట్టి మోషే యూథాని పిలిచి దీవిస్తుంటున్నాడు, ఆశీర్వదిస్తుంటున్నాడు. ఇట్లు ప్రభు పాద సన్నిధిలో యూథ మనవిని దేవుడు విన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయా భక్తుల యొక్క ప్రార్థనలను దేవుడు చెప్పండి విన్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, నా ప్రార్థన ధూపమలే. 2 కీర్తనలు ఆ మాట. 39వ కీర్తన చూడండి, దావీదు అంటాడు, ఎంత చక్కగా అంటాడు. 39వ కీర్తన చదువునైనా 12వ వచనం. చెవియొగ్గుము. కాబట్టి ఎంత అద్భుత రీతిగా ఇక్కడ దావీదు మహారాజు చెప్పగలుగుతున్నాడో చూస్తుంటున్నాం. కాబట్టి నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. దావీదు ప్రార్థనలో ఏం వదిలినాడు? కన్నీరు వదిలినాడు. ఓ రోజు మన కన్నీరును దేవుడు ఎక్కడ దాస్తాడంట? ఒక బుడ్డిలో దాస్తాడు. కాబట్టి కన్నీరు కార్చే అనుభవం, కన్నీరు కలిగిన ప్రార్థన ఎప్పటికీ దేవుని బిడ్డలారా అది నిష్ప్రయోజనమును కాదు.
దావీదు ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అందుకే 141వ కీర్తన అక్కడ చూస్తాం. చూడండి, ధూపం వలె వెళ్ళిందంటాడు. 141వ కీర్తన చదవండి, 2వ వచనం. ఆ, ఆ, ఆ. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం యొక్క నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. మన ప్రార్థన లాంటిది. ధూపము, నైవేద్యము, దుర్వాసన, మంచి వాసన. ప్రార్థన అంటే అలాంటిది. ప్రార్థన అంటే అలాంటిది. ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా మనం నేర్చుకోవలసిన సత్యములు ఈ బైబిల్ గ్రంథంలో యూదా అంటే స్తుతి, యూదా అంటే మనవి. ఇవి రెండు నువ్వు చేస్తే చాలామంది ప్రభును స్తుతించరు, ప్రభును ప్రార్థన చేయరు. లేకుంటే ప్రార్థన చేస్తారు, ప్రభు అది ఇచ్చినప్పుడు స్తుతించరు. సో ప్రార్థన అనేది, స్తుతి అనేది లేకపోతే ఒక గుర్తుపెట్టుకోండి, ప్రభు మనకి ఏమాత్రము సహాయము అడే ఉంది. ఇప్పుడు అంటే యూదా గ్రంథం అది చదువుకొని, యూదా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం చదువునైనా ఆ మాట 7వ వచనం. 33:7 చదువు. 33:7 ద్వితీయోపదేశ కాండం. యూదా అన్నానా? ద్వితీయోపదేశ కాండం 33:7 చదువునైనా. 33:7 నేను చేర్చుము చేసి యూదా బాహుబలము తింటే బాహుబలం వచ్చదా? ప్రార్థనలో బలం, స్తుతిలో బలం. ఇది ఆత్మీయమైన బలం. శారీరకమైన, ఆత్మీయంగా మనం బలమైన వారముగా ఒక ప్రార్థనే, ఆత్మీయంగా మనం బలమైన వారముగా ఒక స్తుతే, ఆత్మీయంగా బలమైన వారంగా ప్రభుని సన్నిధిలో మొరపెట్టేదే. ఇది నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. అందుకే పాట పాడతాం, బలపరచు నీ భక్తులను బలముతోడా కాబట్టి ఈ ఆత్మీయమైన బలము కావాలంటే ప్రార్థన. ఇప్పుడు యూదా బాహుబలము కలిగిన వాడు. దేవుడు యూదా శత్రువుల మీద దేవుడు ఏం చేస్తున్నాడంట? సహాయం. ఈనాడు మన జీవితంలో దావీదు కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి? కొండ చూస్తే రాదు, లేకుంటే వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే సహాయం రాదు. యెహోవా వలనే నాకు. ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువును స్తుతించడం ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. మన ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, అది ఏదైనాను సరే నీ జీవితంలో దేవుని యొక్క సహాయం కావాలంటే, ఎందుకంటే దేవునికి ఒక పేరు ఉంది, మచ్చుకున్నాయి మన దేవునికి పేర్లు. వాళ్ళకన్నా 1, 2, 3 అట్లున్నాయి. అబ్బా, మన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి! ఇది కూడా ఆయన సహాయకుడు. రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం. దేవుడే సహాయకుడు అనే మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం చదువునైనా. 25:5 2వ దినవృత్తాంతం. ఇక్కడ చాలా దేవుని బిడ్డలారా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, సమయం లేని కారణాన్ని బట్టి మనం చూస్తాము. దేవుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 5వ వచనం నుండి 15వ వచనం లేకపోతే 16వ వచనం వరకు నువ్వు చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లు వారు చేసిన దాన్ని బట్టి శత్రువుల మీద దేవుడు వారికి ఏమి ఇచ్చినాడు? సహాయము చేసి, అంటే విజయం ఇచ్చినాడు.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు కాబట్టి ముగించబోతున్నా. మీరు చదువుకోండి 5-16 వరకు. దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏదైతే చేయమని చెప్పినాడో అది చేయడమును బట్టి దేవుడు శత్రువుల మీద వారికి జయం ఇచ్చాడు. అంటే అది సహాయమా కాదా? అంటే బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తాం. యేసుప్రభు ఒకటే మాట ఏమన్నాడు? యెషయా 41:10. యెషయా 41:10 ఏమన్నాడు? బూదిగంతం నుండి దాని కొల నుండి పిలుచుకున్న వాడా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నువ్వు నా దాసుడు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, భయపడకము, దిగులు పడకము, జడియకము, నా దక్షిణ హస్తముతో సహాయము చేయవాడననే మాట ఉందా మన అక్కడ? నీకు సహాయము చేయవాడను నేనే. కాబట్టి యూదా శత్రువుల మీద దేవుడు ఏం చేసినాడు? సహాయం చేశాడు. దేన్ని బట్టి? ప్రభును ప్రార్థించడమును బట్టి, స్తుతించడమును బట్టి, దీన్ని బట్టి తను బాహుబలమునిచ్చి శత్రువుల మీద దేవుని యొక్క సహాయం. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట అంటారు సహాయం గురించి. 2-3 వచనాలు ముగించుకుందాం, అయిపోయింది. ఎబ్రీ 13:6. ఎబ్రీ 13:6. 13వ అధ్యాయం 6వ వచనం చదువునైనా. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమీ చేయగలడు. చాలు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు ఇస్తున్నాడో దాన్ని మన జీవితంలో చేయబట్టాలా. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మా సేవా జీవితంలో దేవుడు మాకు చేసిన సహాయాలు చెప్తే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, ఆయా సందర్భములలో, కూడికలలో, లేకుంటే ప్రతి విషయంలో దేవుని మీద సువార్త దండయాత్రలో ప్రార్థన చేసి ప్రభును ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అద్భుతముగా దేవుడు కండ్లారా సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ఇది నేర్చుకుందాం. దేవుని సహాయం మనకు కావాలన్నా, దేవుని ద్వారా ప్రతిదీ మనం పొందాలన్నా, మన సమస్యకు పరిష్కారం కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు విషయంలో ఏదైనా కావాలా, ప్రభు గొప్ప కార్యాలు చేయాలన్నా, చదువుల విషయాల్లోనా, లేకుంటే ఏ విషయంలోనైనా ప్రార్థించడము, ప్రభును స్తుతించడము, ప్రభు మీద ఆధారపడడము మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. దావీదు ఒక మాట అంటాడు 146వ కీర్తనలో. చూడండి, ఆ మాట చూసుకొని మనం ఇంకొక మాట వాగ్దానం చూసుకొని ముగించుకుందాం. 146వ కీర్తన 6వ వచనం. 146వ కీర్తన 5వ వచనం. నాయన 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. యాకోబుకు దేవుడు సహాయం చేయలేదా? చెప్పండి, చేసినాడా లేదా? ఎప్పుడు చేసినాడు? ఇంట్లో నుంచి పారిపోతున్నాడు, అన్న చంపుతాడని. ఎందుకంటే మోసం చేసినాడు. యాకోబు అంటే మోసగాడు. అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. అర్థమైందా? కొట్టినాడు దొంగగా. ఏంది? ఆశీర్వాదం, బ్లెస్సింగ్ కొట్టాడు. తండ్రి దీవించినాడు. తండ్రి దగ్గర కూడా అబద్ధాలు అన్నాడు. పోయినాడు. పోతే పొద్దు కూకింది, భయం వేస్తూ ఉంది. ఎక్కడ పోయేదానికి లేదు. కాబట్టి ఆ రాత్రి అక్కడే ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా అద్భుతముగా దేవుడు ప్రత్యక్షమైనాడు. చూడండి, మోసగాడై పారిపోతావన్నా, అబద్ధాడిన వాడైనా దేవుడు ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు. తన జీవితాన్ని టర్నింగ్ పాయింట్ తిరిగి తను ఎట్లయినా నిజమైన ఆ యొక్క ఆశీర్వాదంలోకి తీసుకొని రావాలని దేవుడు ఎంత సహాయం చేసినాడో. ప్రభా, ఈ రాత్రి నేను ఇక్కడ పండుకుంటా, నాకేం జరగకుండా చూడు, నేను మా మామల ఊరికి పోయేసి వస్తా. ఇదిగో నేను పోయేటప్పుడు నాకు ఏది కలగకుండా నాకు అన్ని విధాలుగా నువ్వు సహాయం చేసినావంటే తిరిగి నేను మళ్ళా అది మాట. యాకోబుకు దేవుడు సహాయుడైనాడు. రాత్రి కాలంలో వచ్చిన దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో దేవుడు నీకు సహాయుడైతాడు. అందుకే ఏం చేయాలంట? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా పిల్లలను దీవిస్తాడు, మా సంఘమును దీవిస్తాడని దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. రాత్రికాల సమయంలో ప్రార్థనలోకి మనం ముగించక ముందు దేవుని బిడ్డలారా, ఇలాగన యూదాను గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటూ వచ్చినాం.
కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. నేను నా జీవితంలో అట్లో ఆత్మీయంగా ప్రభు కొరకై, ప్రభు ద్వారా ఇటువంటి దీవెనలు మనం పొందుదాం, ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఇది మనం కలిగి ఉందాం. ఈ రోజు నుంచి అయినా కనీసం కొద్దిసేపు అయినా మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉందాం. తెల్లవారుజామున లేచి ప్రార్థనలో ఉందాం. ప్రభును స్తుతిద్దాం. ప్రతి పరిస్థితిని బట్టి అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు, వ్యతిరేకమైన పరిస్థితి అయినా కావచ్చు, స్తుతుల ద్వారా దేవుడు పరిస్థితులను మారుస్తాడు. అట్లు ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో ప్రభు కొరకై ప్రార్థన స్తుతి కలిగి, ఆత్మీయమైన బలమును కలిగి, ప్రభు ద్వారా మనం అనేకమైన సహాయములు, జయములను పొందుదము గాక. దేవుడు అట్లు మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించని ప్రార్థన చేసుకుందాం. దయచేసి యోహాన్ అంకులు భార్య జయమ్మ ఆంటీ మహిళకి పిలువబడింది కాబట్టి దయచేసి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాము నాయనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభా. బైబిల్ స్టడీలో ద్వితీయోపదేశకాండం 33:29 ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ప్రజలను దైవజనుడైన మోషే ఆశీర్వదిస్తున్న విధానమును మా మధ్యకు తీసుకొని వచ్చినావు. మొదటి వ్యక్తి రూబేను, ఎలాగున్న ప్రభు కొరకు బ్రతకాల, జీవించాలనే గురించి మాట్లాడుతూ వచ్చినావు. రెండో వ్యక్తి యూదా అనగా స్తుతి, ప్రార్థన, మనవి. ఎంత బాహుబలమును కలిగి శత్రువుల గొప్ప విజయమును, సహాయమును దేవుని ద్వారా పొందుతూ వచ్చాడో మీరు మాట్లాడుతూ వచ్చినారు. అయ్యా, నిన్ను స్తుతించడం ద్వారా, నిన్ను ప్రార్థించడం ద్వారా ఆత్మీయంగా మేము బాహుబలమును పొంది శత్రువుల మీద జయం పొందగలము. నువ్వు మాకు సహాయకుడిగా ఉండగలవు మాట్లాడుతూ వచ్చినావు నాయనా. నీ మాటలు బట్టి వందనములు, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలమైన మేమందరము అలాగనే నీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయమని వచ్చిన వారందరి కొరకు మేము పేరు పైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాను. తిరిగి మనైనా రేపు ఉదయకాలం ఉపవాస ప్రార్థన ఉంది. తిరిగి ఆదివారం తిరిగి మనైనా నీ బిడ్డలు ప్రభా ఆరాధన కొరకు రాగలిగినట్లు సహాయించి కనికరించండి. యోహానంకులను బట్టి వందనాలు, జయమ్మ ఆంటీని బట్టి వందనాలు ప్రభా. ఆంటీని ప్రభా 27 సంఘాలలో దాదాపు సుమారుగా అనేకమైన సంవత్సరాలు వారు సేవ చేస్తూ వచ్చినారు. మన దినమున మహిమలు పిలుచుకున్నావు. ఈ దినము ప్రభా భూస్థాపన కార్యక్రమంలో మహిమను పొందినావు. ఎంతమందో సాక్ష్యాలు మా జీవితంలో కూడా ఇంటూ వచ్చినాం. అలాగ జీవించటకు సహాయం చేయమని చేరువచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ వెళుతుండగా మీరే తోడుకుంటామని, కాపాడమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ మోకరించిన వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున అందరికీ వందనాలు.